మెదక్ జిల్లా ప్రతినిధి పూలను పూజించే సంస్కృతి మన తెలంగాణలో ఉందని, బతుకమ్మ అంటే మన తెలంగాణలో ఇష్టమైన పండుగని మాజీ ఎమ్మెల్యే వీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలో బతుకమ్మ కార్యక్రమానికి విచ్చేశారు. ఆడపడుచులతో బతుకమ్మ ఆడి పాడారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బతుకమ్మ పండుగను ప్రతిష్టాత్మకంగా చేసిన మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ పండుగ తీసుకొచ్చిందని వెల్లడించారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మను పండుగ చేసుకుంటున్నారని తెలియజేశారు. సంస్కృతి సాంప్రదాయం తెలంగాణ ప్రజలకుందని అభివర్ణించారు. 9 రోజుల పాటు ప్రతి గ్రామంలో, పట్టణాల్లో సంబరాలు జరుపుకుంటారని పేర్కొన్నారు. మెదక్ జిల్లా పట్టణ కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలో నేడు సద్దుల బతుకమ్మ సందర్భంగా మాజీ శాసనసభ్యురాలు పద్మా దేవేందర్ రెడ్డి బతుకమ్మ ఆడారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా మెదక్ పట్టణ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. సద్దుల బతుకమ్మ పండుగ జరుపుకుంటున్న మా అక్క చెల్లెలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మరి గత 9 రోజులుగా ఆదివారం నాడు ఎంగిలి పూలతో ప్రారంభమైన బతుకమ్మ ఈ రోజు మరి సద్దుల బతుకమ్మతో మరి 9 రోజులు ముగించుకొని అమ్మవారిని చెరువులో అంపడం జరుగుతూ ఉంటది. మరి గతంలో నిరాదరణకు గురైన బతుకమ్మను తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మా అక్క చెల్లెలందరికీ కూడా తలపైన బతుకమ్మ పెట్టుకొని మా బతుకమ్మ పండుగ మాకు కావాలి, మా సంస్కృతి మాకు కావాలి, దేవుణ్ణి పూలతో పూజిస్తే ఆ పూలను పూజించి గౌరవంగా భావించి మరి పూజించే సంస్కృతి మా తెలంగాణ రాష్ట్ర అక్క చెల్లెలది. కాబట్టి మా పండుగ మాకు కావాలని చెప్పేసి కొట్లాట వేస్తే 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు ఈ పండుగను అధికారికంగా ప్రకటింపజేసి మరి మా అక్క చెల్లెలందరూ గౌరవాన్ని పెంచడం జరిగింది. అన్ని పూలతో కలిపి పండుగ చేసుకొని చెరువుల్లో అంపడం అనేది 10 సంవత్సరాలు ఘనంగా గర్వంగా కేసీఆర్ హయాంలో మంచిగా పండుగ జరుపుకున్నాం. తెలంగాణ తల్లి చేతిలో కూడా బతుకమ్మ పెట్టి ఆడబిడ్డలను ప్రకృతిని గౌరవం ఇచ్చే విధంగా తెలంగాణ తల్లి చేతిలో కూడా ఒక బతుకమ్మ నుంచి ఒక అమ్మవారి లెక్క తయారు చేసిన గౌరవ కేసీఆర్ గారిని కాదని, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వ నాయకులు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ మాయం చేసిండ్రు. ఇది ఎక్కడ అన్యాయం? బతుకమ్మ అంటే ఒక ప్రకృతిని పూజించే వైనం, పూలను పూజించే వైనం, ఒక ప్రకృతి అమ్మ చేతిలో ఉన్నట్టే భావించే వైనాన్ని కూడా వీళ్ళు తిరస్కరించి బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలోని మాయం చేసిండ్రు. కాబట్టి మేము ప్రశ్నించే గొంతుగా ప్రశ్నిస్తాం. మా ఆడబిడ్డలకు మళ్ళీ బతుకమ్మ పండుగ గౌరవంగా గర్వంగా తలెత్తుకొని చేసే విధంగా తెలంగాణ తల్లి చేతిలో మళ్ళీ బతుకమ్మ వచ్చేంత వరకు కూడా పోరాటం చేస్తాం. ప్రశ్నించే గొంతుగా అవుతాం, ప్రశ్నిస్తాం. మా బతుకమ్మ పండుగను మేము తెచ్చుకుంటాం. అది కేసీఆర్ తోనే సాధ్యం. కాబట్టి మళ్ళీ కేసీఆర్ పరిపాలన రావాలి, మా బతుకమ్మ మాకు రావాలి. జై తెలంగాణ.